ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం ఆగస్టు నెల 6వ తారీఖు గురువారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చంద్రమాన పరాభవన సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షంలో అష్టమి పగలు 3:47 వరకు ఉంది. భరణి సాయంకాలం 6:30 వరకు ఉంది. ఉదయం 6:09 నుంచి 7:30 వరకు ఉంది. మళ్ళీ తెల్లారుజామున 5:30 నుంచి 6:30 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 9:50 నుంచి 10:40 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:50 నుంచి 3:49 వరకు దుర్ముహూర్తం. విద్యం 2 సార్లు ఉంది, దుర్ముహూర్తం కూడా 2 సార్లు ఉంది. అష్టం అనేది అమ్మవారికి ప్రీతికరమైనది ఇదే, కానీ అది అంత ఏదైనా మా పనులవి ప్రారంభించడానికి అంత మంచిది కాదని అనుకుంటారు. కాబట్టి ఈ రోజేదో మీ నార్మల్ పనులు మాత్రమే చేసుకోవటం మంచిది. ఇకపోతే గురువారం సాయిబాబాకు ప్రీతికరమైనటువంటి రోజు. సాయిబాబా భక్తులు అనేక మంది సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు, మధుర పదార్థాలను పంచిపెట్టుకుంటారు. అలాగే దత్తాత్రేయ స్వామికి కూడా అదేంటి ప్రీతికరమైంది. ఆయన భక్తులు కూడా జై గురుదత్త అని ఆయన యొక్క స్తోత్రాలు అవి చదువుకోవడం సాంప్రదాయంగా మనం చూస్తుంటామండి. ఇక ఈరోజు చూసినట్లయితే మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ నేటి యువతరం గమనించాల్సింది ఏంటంటేనండి, ఒక్క విషయం ఆలోచించండి. మనం పిల్లల మాట వింటున్నామా, లేకపోతే పిల్లలు మన మాట వింటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. దీనికి నేను 3 పాతికలు చూసినటువంటి వాడిని కాబట్టి ఆ 3 తరాల్లో ఏ విధంగా ఉందో ఒకసారి మనవి చేస్తాను. మొదటిది నా తరం అంటే 75 ఏళ్ళ కిందట. అప్పుడు నాకు 5-6 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మేము ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పలక పట్టుకొని వెళ్ళేవాళ్ళం అండి. కాళ్ళకు కూడా చెప్పులు ఉంటే ఉండేవి, లేకపోతే లేదు. ఆ రకంగా ఎవరో సంపన్నులు బాగా కాన్వెంట్లు కూడా చాలా తక్కువ ఉండేవి. మిగిలిన అన్నంతరం మేము ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని అభివృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళం. అప్పుడు తల్లిదండ్రులు అంటే భయం అండి. నాన్నగారు కొట్టేవాళ్ళండి. మా స్కూల్కి వచ్చి మా వాడికి చదువు కావాలండి, 2 తగిలించినా ఏం బాధ లేదండి అని చెప్పేవాళ్ళు. అప్పుడు తర్వాత 2వ తరం వచ్చేటప్పటికి పెద్ద అయినా కూడా మా తల్లిదండ్రులు అంటే అలాగే భయం. వాళ్ళ మాటనే మేము వింటూ వచ్చాం మా జీవితం అంతా. ఇక 2వ తరానికి వచ్చేటప్పటికి ఏమైందంటే, వీళ్ళు మా పిల్లలండి, వాళ్ళ కాన్వెంట్లో చేరితే నెలకు ఒక 20 రూపాయల ఫీజు ఉండేది.